సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. ఫస్ట్ రౌండ్ ఆడడానికి సెవెంత్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? భాను మాస్టర్ ఇంకా చరిష్మా. ఆన్ స్టేజ్ ప్లీజ్ బోత్ ఆఫ్ యూ. ఓకే సో అశు మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? కామాక్షి గారు అండ్ ప్రణీత్ గారు. ఆన్ స్టేజ్ ప్లీజ్. సో ఈ రౌండ్ ఏంటంటే మీకు ఒక 5 సాంగ్స్ వస్తాయి. సాంగ్ ప్లే అవుతా ఉంటది. సాంగ్ ఎక్కడి నుంచి అయితే ఆగిందో అక్కడి నుంచి మీరు పాడాలి. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ సాంగ్. తర్వాత పాడాలి. రావేనా రసరంగిలా నీ బుగ్గేనా రసగుల్లా ఐతక్కలాడుతుంటే మోగని తబలా. ఓకే లెట్స్ సీ ఇఫ్ ద ఆన్సర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. రావేనా రసరంగిలా నీ బుగ్గేనా రసగుల్లా ఐతక్కలాడుకుంటూ తాకితే గుబులా. పర్ఫెక్ట్, దట్స్ ద రైట్ ఆన్సర్. సాంగ్ ఇప్పుడు వచ్చే సాంగ్ మీకు. అందమైన బామలు లేత మెరుపు తీగలు కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. సిల్క్ చుడిదారులు కంజీవరం చీరలు ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. యాక్చువల్లీ ముట్టుకుంటే అన్నారు కానీ అక్కడ వర్డింగ్స్ రెచ్చగొట్టి రేపుతున్నాయి అనేది వస్తుంది. బట్ లెట్స్ సీ వాట్ ఇట్ ఇస్. సిల్క్ చుడిదారులు కంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. సో ఒక్క వర్డ్ డిఫరెంట్ అయింది బట్ దట్స్ ఓకే. నాది జాలిగుండు కాబట్టి పాయింట్ గోస్ టు యు. ఈ సాంగ్ ఒకసారి ప్లే చేయమని చెప్పు. ఒకసారి అంటే ప్లే చేయండి. అందమైన బామలు లేత మెరుపు తీగలు కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. మరి సిల్క్ చుడిదారులు కంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. మధ్యలో ఓటీటీ చిన్న ఏంటి నాకు బంపర్ ఆఫర్? ఏం లేదు, నేను వస్తూ ఉంటా. నేను వచ్చినప్పుడల్లా లే లే మధ్య అని పాడబడు. సార్ దీంట్లో నీళ్ళు నింపండి సార్ దీంట్లో నీళ్ళు నింపండి సార్ ఓకే కెన్ యు హావ్ ద నెక్స్ట్ ట్రాక్ ప్లీజ్. నాకు అసలు పాటనే రాదు. పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గల చుక్కలతో అంతే అయిపోయింది కరెక్ట్. వన్ లైన్ అట్లీస్ట్ పాడారు. లెట్స్ సీ ఇఫ్ దట్ లైన్ ఇస్ అట్లీస్ట్ రైట్ ఆర్ రాంగ్. పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గల చుక్కలతో ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో. మంచి గ్రిప్ ఉన్నది. నెక్స్ట్ సాంగ్ మీరే పాడాలి, ఆవిడ పాడరు. One more point, Ocean team. Congratulations. Thank you. Let's go for the next number. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అబ్బాయే సూటిగా కన్నెత్తి చూడగా ఆవాడి చూపులకు మంచైన కరిగేలే. ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే. Okay, let's play the original number. Congratulations, one more point. ఇప్పుడు వచ్చేది మాత్రం ప్రణీత్ గారే పాడాలి. నేను ట్రై చేస్తాను. Okay, can we have the next number? అంటే అమలాపురం అంటే ఆహాపురం అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. ఊ అంటే ఉంగాపురం, ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈ అంటే ఈలగొట్టి లాగుతారు ఆంధ్రాజనం, ఊ అంటే ఉంగాపురం. మీరేంటి సార్ ఏదో స్పీచ్ లో చెప్తారు. ఈయన పాట యాజ్ ఇట్ ఈస్ గా పాడకుండా అప్ చెప్పారు కాబట్టి ఆయనకు ఉన్న పనిష్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఆ పాట వస్తుంది డాన్స్ అన్న వేయాలి. మనకు పెళ్లికైనా సావుకైనా ఒకటే డాన్స్. రెడీ మనం కొంచెం అంటే అమలాపురం అంటే ఆహాపురం అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం అంటే ఉంగాపురం అంటే ఊగేదనం అంటే
మీరు ఏ పాటనా పెట్టండి మా ఒకటే ఉంటాయి మూమెంట్స్ అంతే. మీరు కావాలంటే దీన్ని బట్టి మీరు మ్యూజిక్ మార్చుకోండి కావాలంటే. ఏ మాట కామాట డాన్స్ చేసాం లేదా Yes. అది ఇంపార్టెంట్. కమాన్, గుడ్ వన్. కెన్ వి హావ్ ది నెక్స్ట్ నెంబర్? ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది. ముహూర్తం ముందరున్నది తదాస్తని పందిరన్నది, అంకుల్ పుత్రుడా హలో అల్లుడా వరసే కుదిరింది, వడ్డానం సిద్ధమన్నది, వెడ్డింగే సిద్ధమైనది. ఓకే, మీరు కొంచెం బ్రేక్ గా పాడారు కాబట్టి మీరు ఈ పాటకు డాన్స్ చేయాల్సిందే. సో లెట్స్ గివ్ ఇట్ అప్ ఫర్ హిమ్. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది తదాస్తని పందిరన్నది. అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా మనసే కుదిరింది, వడ్డానం తొందరన్నది, వెడ్డింగ్ డే సిద్ధమైనది. పెళ్లిదాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు. వెరీ గుడ్, సూపర్. సో 3 points. లాస్ట్ 2 songs ఉన్నాయి. ఈ 2 songs ఇద్దరు కనుక చెప్తే దట్ విల్ బి ఎ టై. ఎవరో ఒకళ్ళు చెప్పకపోయినా సరే ఒకళ్ళు విన్ అవుతారు. ఓకే, నెక్స్ట్ సాంగ్. దాని తర్వాత మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ అయిపోయిన తర్వాత పాడండి. దాని తర్వాత చాలా దూరం ఉంది అది. మ్యూజిక్ పాడాలా. మీరు గనక పాడకపోతే ఈసారి నేను కాదు పనిష్మెంట్ ఇచ్చేది, డైరెక్ట్ గా విశ్వక్ గారే ఇస్తారు. అలాంటిది ఉంటే చెప్పండి, నేను ఏమైనా వెరైటీ చేపిస్తాను. అదే వస్తుంది ఒక 4 సార్లు. వచ్చింది, దాని తర్వాత లిరిక్. దాని తర్వాత ప్రణీత్ గుర్తు తెచ్చుకోండి. సరే ఇప్పుడు ఆగండి, విశ్వక్ గారు పాడతారు ఆ పాట అక్కడి నుంచి. ఏ గడవదే నువ్వే లేని రోజే బుజ్జమ్మా బుజ్జమ్మా. ఓకే, కెన్ వి సీ ఇట్ ప్లీజ్? గడవదే నువ్వే లేని రోజే బుజ్జమ్మా బుజ్జమ్మా. బుజ్జమ్మని నేనే ప్రతిసారి దీనింటి ఏమిట్రా? నువ్వు బుజ్జమ్మ అన్నా నేను వచ్చేసాను, దాని తప్పేముంది? నువ్వే పిలుస్తావు, నువ్వే తిడతావు, నువ్వే అన్నీ అంటావు. ఎట్లా స్కోప్ కూడా ఇవ్వవు. నేను స్కోప్ పెట్టి ఏం మాట్లాడతాను నువ్వు? I was very hearted on you, okay? ఏంటమ్మా I had it on you. హ్యాటెడ్? మళ్ళా బూతులు ఎందుకు లాస్ట్ కి? ఫస్ట్ టైం ఆయన మాటలు కంట్రోల్ చేసుకుంటున్నారు నాకు తెలిసి ఆయన. వాళ్ళ బదులు ఈమెకిస్తా పనిష్మెంట్. బేబీ మన కోసం బేబీ, వాళ్ళు మనకి. సరేలే, ఈ జన్మకి నువ్వు నన్ను బేబీ అన్నావు, అది చాలా నాకు. అంత చేయలేడా? పనిష్మెంట్ తీసుకుంటేనే. ఓకే, కెన్ వి హావ్ ది నెక్స్ట్ ట్రాక్ ప్లీజ్? నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కన్నుల ఎదుటే నువ్వు ఉంటే కాదని అంటానా, చూపే బంగారమాయనే శ్రీవల్లి. మధ్యలో ఒక లైన్ మిస్ చేశారు, బట్ విల్ సీ వాట్ ఇట్ ఈస్. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. సో మధ్యలో ఒక లైన్ పాడలేదు కాబట్టి 2 లైన్లన్నా పాడాం కదా, వాళ్ళు అది కూడా పాడలేదు. అందుకే పనిష్మెంట్ ఇచ్చారు కదా. పనిష్మెంట్ నువ్వు చేస్తావా? వాళ్ళ బదులు ఆమెకి పనిష్మెంట్. ఆమె పనిష్మెంట్ ఏంటంటే పరిణితితో డాన్స్ చేయాలి. ఇంత వేసినా కదా, ఇక్కడ నేను చూడలే. దొంగ మళ్ళీ చూద్దామని నన్ను. వీనస్ స్టెప్ మాస్టర్ కింద నుండి పైకి వేస్తారు, నువ్వు కిందనే వేయాలి. తొడలో పట్టేస్తే తెలుసా, నీకు అర్థమవుతుందా? నీకంటే స్ట్రాంగ్ ఎవరైనా ఉంటారా? సాంగ్ రెడీ చేయండి అమ్మా కొంచెం మనకి. four songs లోని మీరు 3 చెప్పారు. సో దట్స్ ఎ టై. సో వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో ఫస్ట్ రౌండ్ లోని లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ టాస్క్.
ఓకే, సో ఫస్ట్ రౌండ్ లోని సెకండ్ టాస్క్ ఏంటంటే, సో ఒకరికి హెడ్ సెట్ ఉంటది, ఇంకొకరు ఇందులో ఉన్న చిట్లోని ఏదో ఒక చిట్ తీసుకొని ఆ వర్డ్ ఏంటో ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకున్న వాళ్ళకి మోనో యాక్షన్ చేస్తూ వాళ్ళ వర్డ్ రిపీట్ చేయాలి, ఏం చెప్పారు అని. ఏ టీం అయితే ఎక్కువ వర్డ్స్ గెస్ట్ చేస్తారో ఆ టీం విల్ బి ద విన్నర్ ఆఫ్ ద సెకండ్ టాస్క్. ఈసారి హీరో గారి నుంచి స్టార్ట్ చేద్దాం. సో లెట్ మీ ఇన్వైట్ విశ్వక్ సేన్ గారు అండ్ శ్రవంతి ఆన్ స్టేజ్ ప్లీజ్. మీరు గెస్ట్ చేయాలి, తను పాడుతూ ఉంటుంది. ఓకే, టైం స్టార్ట్స్ నౌ. దమ్ బిర్యానీ తిందామా? దమ్ బిర్యానీ తిందామా? మెట్రో పిల్లర్ మెట్రో పిల్లర్ 545. 545. బాగానే వినపడుతుందండి. రెడీ? చిన్నది అయిపోవచ్చు. నాగండి, ఎందుకు కంగారు పడతారు ఎందుకు? పవిత్ర యాడ్ ప్లే అవుతుంది. పవిత్ర అసలు గ్యాప్ లేదు ఓటీటీకి. ఓకే డన్, రెడీ. ఎండాకాలం ఎండాకాలం సెలవులు. సెలవులు. మంచమేసి దుప్పటేసి. మంచం వేసి దుప్పటేసి. ఓరి దేవుడా. ఓరి దేవుడా. విశ్వక్సేనుడు. విశ్వక్సేనుడు. చిన్న పాట మారుద్దాగు, చిన్న పాట మారుద్దాగు. మీరు ఆమె లిప్స్ ఎంతో చూస్తున్నారు, మీరు ఆమె లిప్స్ ఎంతో చూస్తున్నారు. జర్రుంటే జర్రా జర్రా సలార్. జర్రుంటే చచ్చిపోతుంటిని. నన్ను చంపుతుండే, నన్ను చంపుతుండే. జర్ర ఉంటే జర్ర ఉంటే చచ్చిపోతుండే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఒక పాయింట్ పోవడంలో తప్పలేదులే. చెప్పండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను లవ్. ఏంది? నేను ఇంటికి పోతానా? నేను ఇంటికి పోతానా? Seize the ship. సీజ్ ద షిప్. అయిపోయాయి. అయిపోయినాయి. ఆ. ఒక్కటి చెప్పలేదు అంతే. సార్ మీకు వినపడుతుందా ఏంటి? నాకు అర్థం కావట్లా. నేను మేధావిని అయినందుకు మీరు అట్లా అనుమానిస్తే కష్టం. నేను మాట్లాడతా మరి అని అన్నారు ఇందాక. బట్ ఒకే ఒక్కటి చెప్పలేదు, అది కూడా ఆయన చెప్పకూడదు అనుకొని చెప్పలేదు. గివ్ ఇట్ అప్ ఫర్ విశ్వక్ సేన్ గారు. మొత్తం ఉన్న స్లిప్స్ ఏదైతే ఉన్నాయో అన్ని చెప్పేశారు. So మీరు కూడా అన్ని చెప్తే టై అయ్యింది. మా సైడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారు. ఎవరు డైరెక్టర్? రామ్ నారాయణ్ గారు, డైరెక్టర్ ఆఫ్ లైలా. నేను ఇక్కడ సెకండ్ హీరో అనుకుంటున్నా. ఇంకా అలాగే అనుకుని కొంచెం స్టీరింగ్ అడిపో కొంచెం. అయినా నా గుండెల్లో ఉండేది విష్ మాత్రమే. ఓకే, సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి డైరెక్టర్ ఆఫ్ లైలా రామ్ నారాయణ్ గారు అండ్ నేను. ఓకే, ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, సో యా, ఇప్పుడు ఎవరు గెస్ట్ చేసేది? గెస్ట్ చేసేది ఆయన, ఎనాక్ట్ చేసేది నేను. బ్రో 8 పాయింట్లు తెచ్చుకో బ్రో. 8 పాయింట్ల దాకా వెళ్ళాడు నీకు. జిలేబీ. జిలేబియా? ఒక లైలా కోసం. ఒక లైలా కోసం. లైలా ఓ లైలా. లైలా ఓ లైలా. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. ఇంట్లో ఇంట్లో ఇల్లాలు, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. వంటింట్లో ప్రియురాలు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. Yes. కత్తిలా ఉన్నావు. అదిరిందా? అదిరిందా? కత్తి కత్తి కత్తి. కత్తిలా ఉన్నావు. కత్తిలా ఉన్నావు. రా రా రమ్మని. రా రమ్మని. రా రమ్మని. రా రమ్మని. రా రా రమ్మని. రా రా రమ్మని. ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ స్టార్. అక్కడ అమ్మాయి, అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి. అబ్బాయి. Yes. ఓసిని. ఓరిని. ఓసి. ఓసిని. ఓసిని యాషాలో. ఓసిని యాషాలో. అయిపోయింది. ఇది 1. వాళ్ళకన్నా ఎక్కువ చెప్పావు.
విన్నాం. వాళ్ళు చెప్పారమ్మా, వాళ్ళు ఒకటి కావాలని చెప్పలేదు ఆయన. పనిష్మెంట్ ఏమైనా ఇస్తారా ఏంటి? ఏ కాదు, మేము విన్నాం, వాళ్ళు పనిష్మెంట్ చేయాలి. పనిష్మెంట్ నేను ఇక్కడే కూర్చుంటా జెన్యూన్ గా చెప్పాలంటే మేము విన్నాము. పనిష్మెంట్ మీకేం లేదు, జస్ట్ పవిత్ర వచ్చి మధ్యలో కూర్చుంటది అంతే. నేనే అక్కడ కూర్చుంటా డైరెక్టర్ పక్కన. మీ ఇష్టం, పాయింట్స్ వాళ్ళకి ఇచ్చేయమంటారా? చేయండి. బీబీ ఓకే, సో ఫస్ట్ రౌండ్ సెకండ్ టాస్క్ విన్నర్స్ ఆర్ ఆషియన్ టీమ్. కంగ్రాచులేషన్స్.